మెరుపు కలలు మెరుపు కలలు. నా మనసులో నీ మీద దాచుకోలేనంత ప్రేమ ఉన్నా కూడా ఏ రోజు నీ ముందు బయట పెట్టలేదు. నీ మీద ఇష్టం నిన్నో ఈరోజు వచ్చింది కాదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే ప్రేమిస్తే నీలాంటి అమ్మాయినే ప్రేమించాలని, చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఈ వారం రోజులుగా నాకేమైందో తెలియడం లేదు. నా ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా, మా అమ్మ వచ్చి నన్ను హెచ్చరించినా నేను ఆ ప్రేమని బయట పెట్టలేకపోయాను. కానీ ఈరోజు నిత్యకి తొడిగిన ఆ ఉంగరం అది నీ కాళ్ళ దగ్గరకు వస్తే కానీ నాకు అర్థం కాలేదు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అని. వాసు, ఎంతమంది ముందు మనం పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేసి దండలు మార్చుకున్నాక రింగులు తొడిగే సమయానికి నువ్వు సంయుక్తని ప్రేమిస్తున్నాను అంటే ఏంటర్థం? నా జీవితం ఏమైపోవాలి? చూడు నిత్య, నన్ను ప్రేమించింది నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది నువ్వు. నిన్ను ఏ రోజైనా నేను ఇష్టపడుతున్న విషయం నీకు చెప్పానా? చెప్పు. కానీ పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చావు, నా మెడలో దండ వేశావు. నీకిష్టం లేనప్పుడు ఎందుకు ఇదంతా చేశావు? చెప్పు వాసు. నీకు నిజం చెప్పకుండా ఇంత దూరం రావడం నా తప్పే. కానీ ఒక్కటి ఆలోచించు, ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసుకుని నువ్వు నాతో జీవితాంతం ఆనందంగా ఉండగలవా? ఒరే మనోడా, నువ్వు నిత్యని పెళ్లి చేసుకోకపో, కానీ దీన్ని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అదే జరిగితే నా శవాన్ని చూస్తావురా? నాని, నువ్వు చచ్చిపోవడం ఎందుకు? తిను లేకపోతే నేనే చచ్చిపోతాను. లేదా ఇష్టం లేని పెళ్లి చేస్తే నాన్నలాగా కనపడకుండా పోతాను. ఒరే, అంత మాట అనకరా. చచ్చిపోతానంటే ఎలారా? ఒక్కగానొక్క నెలసువి, అంత మాట అనకరా. ఈ రెండిట్లో నీకేది జరిగినా నీకిష్టమైతే చెప్పు. నిశ్చితార్థం కాదు, డైరెక్ట్గా నిత్య మెల్లోనే తాళి కడతాను. ఏంటి బామ్మగారు, మీరు కూడా వాసు అలా మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా సైలెంట్ గా ఉంటారేంటి? చెట్టంతా కొడుకు ఏమైపోయాడో తెలియక తల్లడిల్లుతున్న ఈ ముసలి ప్రాణం నా మనవడు దూరం అయితే తట్టుకోలేదమ్మా.
నిన్ను చేసుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డాను కానీ ఇప్పుడు వాడే ఉండడం తెలిస్తే ఎవరైతే ఏంటి. చిన్నదానివైనా నన్ను క్షమించమ్మా. హలో పొగరుబోతు పిల్ల, నీ మెడలో 3 ముళ్ళు వేసి నీ పొగరుకి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తావా? ఇస్తావా? ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాడు రాజుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఇటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా? వాసు, నువ్వు నన్ను కాదని సంయుక్తని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అంతు చూస్తాను. హే, చేతనైంది చేసుకో. చేసుకో. నిజమైన ప్రేమ అనేది నిపులు గప్పిన నిప్పు లాంటిది. బయటపడటం లేట్ అవుతుందేమో కానీ అది బయటకొస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, మీరిద్దరే సరైన జోడీ అని. ప్లీజ్ కమ్. పద. వాసు, ఎగిరేనే మనసులు రెండు 8 దిక్కులలో, ఎగసేనే వయసులు రెండు గగనపు చుక్కలలో, ఎగిరేనే మనసులు రెండు 8 దిక్కులలో, ఎగసేనే వయసులు రెండు గగనపు చుక్కలలో, కనులు నేడు కలలవుతుంటే అడుగు నేడు అలలవుతుంటే రింగిటివ్వు. స్వరమై మోగినే. చూపులన్నీ సైగలు అయితే, కవులన్నీ కవితలు అయితే, క్షణములన్నీ కథలై సాగినే తొలి తొలి ప్రేమలలో. చూసాకనే నిన్ను చూసాకనే సరికొత్తగా నేను పుట్టానులే, చేరాకనే నిన్ను చేరాకనే సరదాల చిరునామా పట్టానులే. చాకనే మనసు చాకనే కొనలేని సిరులెన్ను పొందానులే, అయ్యాకనే సగమయ్యాకనే సంతోషమయ్యానులే. పెదవి నేడు నవ్వుగా మారే, మాట నేడు ముద్దుగా మారే, తనువు
ఎందుకు ఆగావు? ఒరేయ్, నిన్నేరా అడిగేది. ఏమైంది? ఎందుకు ఆగావు? ఆహా, ఏం లేదు. ఏం లేదు. సరే సరే, ఉంగరాలు మార్చుకోండి. నిత్యాక ఉంగరం తొడుగు. సరే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? దాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి? ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట? అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? దాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? తాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా తమ్ముడి మీద, నా తమ్ముడు నాకిచ్చిన మాట మీద నాకు నమ్మకం ఉంది. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆగిపోయేలా చేస్తాడు. నాకు నా తమ్ముడు అన్యాయం చెయ్యడు. వద్దు తమ్ముడు, ఇది జరగడానికి వీల్లేదు. ఆ నిశ్చితార్థం ఆపడం నీ వల్ల కాదంటే నేనేం చేయగలను? నా నమ్మకం మొత్తం నీ మీదే పెట్టుకున్నాను. కానీ
కానీ నువ్వు కూడా ఆపలేకపోతే నాకేంటి గతే? అయ్యో 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 భగవంతుడా, నిశ్చితార్థం జరిగిపోయిందా? నా అసలు గోదాట్లో కలిసిపోయాయా? నా తమ్ముడు నాకిచ్చిన మాట గాల్లో ఆవిరైపోయిందా? నాకు నా తమ్ముడికి ఉన్న బంధం ఈనాటితో పూర్తిగా తెగిపోయిందా? అయ్యో ఎందుకు తమ్ముడు ఇలా చేశావు? నాకిచ్చిన మాటని ఎందుకు నిలబెట్టుకోలేకపోయావు? నేనేం తప్పు చేశాను? అయ్యో భగవంతుడా. మమ్మల్ని ఆశీర్వదించండి బామ్మగారు. పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండండి. నీ చేత్తో నువ్వే నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నాకు లైసెన్స్ ఇచ్చావు. ఇక నా నుండి మీ కుటుంబాన్ని ఎవ్వరూ కాపాడలేరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్స్ వాసు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతూ వెళ్తున్నారు? మళ్ళీ ఏమైనా సమస్యనా? సమయు ఏమైంది? అంటే అది ఏమైందో చెప్పు రూపా. ఎందుకంత కంగారు పడుతున్నావు? డబ్బులిచ్చి అతను ఫోన్ చేశాడు. ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పు రూపా. మనకి ఫైనాన్స్ ఇవ్వను అంటున్నాడే. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎందుకు? ఏమైందంట? మనకెందుకు ఇవ్వనంటున్నాడు? పవన్ షూరిటీ కూడా ఇస్తానన్నాడుగా. మనతో మాట్లాడినప్పుడు ఇస్తానన్నాడుగా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నాడు? కారణం చెప్పడం లేదు సమయు. ఒకసారి నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఈ
అమ్మాయి ఏంటి డబ్బులు ఇవ్వనని చెప్పాక కూడా మళ్ళీ ఫోన్ చేస్తుంది? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? సార్ నేను సంయుక్తని. చూడు సంయుక్త, నేను మీకు డబ్బులు ఇవ్వటం లేదని మీ ఫ్రెండ్కి చెప్పాను. ఎందుకు సార్? ఏమైంది? ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అవన్నీ చెప్పలేనమ్మా, నీకు అనవసరం కూడా. ఫోన్ పెట్టే. సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. నాకు డబ్బులు చాలా అవసరం సార్. మీరు లాస్ట్ మినిట్లో కాదంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కావాలంటే ఇంట్రెస్ట్ ఇంకో 2 రూపీస్ ఎక్కువ తీసుకోండి సార్. నువ్వు ఇచ్చే 2 రూపీస్ ఇంట్రెస్ట్ చూసుకుంటే నా బిజినెస్ దెబ్బపడేలా ఉంది. నేను మీకు డబ్బులు ఇవ్వలేనమ్మా. సార్ సార్ ఇప్పుడు అమ్మకేం సమాధానం చెప్పాలి? కుదరకపోతే చెప్పమని చెప్పండి. తనకు చేత కానప్పుడు నా దారే నేను చూసుకుంటాను. అయ్యో అలాంటిదేం లేదక్క, నేను అరేంజ్ చేస్తాను. ప్రణయ్ వదిలే, ప్రణయ్ రేయ్ ప్రణయ్ వదిలే. రూపా నువ్వు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఎవడ్రా రే, ఎవడ్రా నువ్వు?